నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం అనాయాస మరణం. ఆయాస మరణం కాదు, అనాయాస మరణం అంటే యుథనేషియా. వాళ్ళంతట వాళ్ళే ప్రాణాలు తీయించుకోవడం. ఒకళ్ళ ప్రాణాలు వాళ్ళంతట వాళ్ళే తీసుకుంటే దాన్ని సూసైడ్, ఆత్మహత్య అంటారు. కానీ హాస్పిటల్కి వెళ్ళి నా ప్రాణాలు తీసేయండి అని డాక్టర్లను రిక్వెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళ ప్రాణాలను వాళ్ళు తీయించుకుంటే దాన్ని అనాయాస మరణం అంటారు. ఇంతకీ భారతదేశంలో యుథనేషియా అనేది లీగలా, ఇల్లీగలా? యుథనేషియాలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంతకీ అసలు యుథనేషియాకి ఇండియా రెడీగా ఉందా లేదా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇంతకీ మన ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? అనాయాస మరణం. వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ దిస్ యుథనేషియా? ఇటీవల బెంగళూరు మహిళ యూరోప్కి స్నేహితుడు అనాయాస యాత్రను ఆపడానికి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. అంటే తన ఫ్రెండ్ యూరోప్కి వెళ్తున్నాడు. ఎందుకు? యుథనేషియాకి. అంటే తను ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ తన ప్రాణాలు ఎలాగో భారతదేశంలో తీయలేరు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు ఇచ్చేస్తాను అని తను ప్లాన్ చేశాడు. ఆ విషయం తెలిసిన తన ఫ్రెండ్ ఢిల్లీ హైకోర్టులో కేసేసింది, ఆ పర్సన్ని వెళ్ళనివ్వకుండా ఆపండి అని. ఈ అంశానికి సంబంధించి మనం కొంచెం వివరంగా గమనిస్తే, తన ఫ్రెండ్ ఏదైతే కోర్టులో పిటిషన్ని ఫైల్ చేసిందో ఆ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఆ వ్యక్తి ఎవరైతే యూరోప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో అతను 2014వ సంవత్సరం నుండి క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. క్రానిక్ అంటే ఏదైనా ఎక్కువ కాలం పాటు ఉండేది అని, ఫెటిగ్ సిండ్రోమ్ అంటే తన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వల్ల తను ఎప్పుడు వీక్గా ఉంటాడు. సో ఆ సిండ్రోమ్తో తను బాధపడుతున్నాడు. వైద్యుడి సహాయంతో ఆత్మహత్య లేదా అనాయాస కోసం అంటే డాక్టర్ అసిస్టెడ్ సూసైడ్ లేదు యుథనేషియా కోసం స్విట్జర్లాండ్కు వెళ్ళాలి అని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సో ఇందాక మనం యూరోప్ అనుకున్నాం, ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా తెలుస్తుంది తను స్విట్జర్లాండ్ వెళ్ళాలి అనుకున్నారు అని. ఇది భారతదేశంలో అందుబాటులో లేదు. సో వన్ థింగ్ ఇస్ క్లియర్, ఇండియాలో యుథనేషియా అనేది లేదు. క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది సంక్లిష్టమైన, బలహీనపరిచే దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫ్లమేటరీ వ్యాధి. అంటే ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ డిసీజ్, మనుషుల్ని చాలా వీక్ చేసేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ డిసీజ్. అందుకే మనం ఇందాక క్రానిక్ అన్నాము. అలానే ఎటువంటి వ్యాధి అంటే న్యూరో ఇన్ఫ్లమేటరీ వ్యాధి. బాడీలో ఉన్న నరాలన్నీ వాచిపోతాయి అన్నమాట, లైక్ ఇన్ఫ్లమేట్ అయిపోతాయి. ఇలా బాడీలో మీరు ఏ పార్ట్ చూసుకున్నా సరే వాళ్ళు సఫర్ అవుతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు వీక్గానే ఉంటారు. అందుకే దాని పేరు క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. దీనికి సంబంధించి ఇప్పటివరకు అసలు భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు రాలేదా అంటే వెల్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో కూడా కేసులు జరిగాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ అరుణ షాన్బాగ్ కేసు. భారతదేశంలో సుప్రీంకోర్టులో అనాయాస సమస్యపై విచారణ జరిగింది. 2018వ సంవత్సరంలో ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా మరణించే హక్కును జీవించే హక్కులో భాగంగా చేస్తూ తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 21వ ప్రకరణ ఏమని చెప్తుందంటే రైట్ టు లైఫ్. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది, వాళ్ళకి నచ్చినట్టు బ్రతికే హక్కు ఉంది అని. వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళు గౌరవప్రదంగా బతకాలి, వాళ్ళు జీవించాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకాలి అని అన్నప్పుడు వాళ్ళ లైఫ్ డిసిజన్ వాళ్ళు తీసుకోవచ్చుగా. సో వాళ్ళ డెత్ డిసిజన్ కూడా వాళ్ళే తీసుకోవచ్చుగా. సో అది ఆర్టికల్ 21లో స్ట్రెయిట్ అవే చెప్పకపోయినా ఇట్ ఈజ్ అన్ ఇంట్రిన్సిక్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పి, సో ఆ విధంగా వాళ్ళ రైట్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, రాజ్యాంగమే వాళ్ళకి అధికారం కల్పిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు భారతదేశంలో కేవలం నిష్క్రియాత్మక అనాయాసను మాత్రమే అనుమతించింది. ఈ నిష్క్రియాత్మక అనాయాస అంటే ప్యాసివ్ యుథనేషియా. వెల్, యుథనేషియాలో 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు ఏంటి, వాటి గురించి కూడా మనం వివరంగా కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇండియాలో ప్రస్తుతం లీగల్గా ఉన్న యుథనేషియా ఏది అని అంటే నిష్క్రియాత్మక అనాయాస. దీన్ని ప్యాసివ్ యుథనేషియా అంటారు. అండ్ నౌ కమ్స్ ద రియల్ క్వశ్చన్. మాస్టారు, మీరు ఇందాక నుంచి అనాయాస మరణము, యుథనేషియా, అసిస్టెడ్ సూసైడ్ ఏదేదో పేర్లు చెప్తున్నారు. అసలు ఇంతకీ యుథనేషియా అంటే ఏంటి, అనాయాస మరణం అంటే ఏంటి? ఇవి యాక్చువల్గా ఒక గ్రీకు పదం. యుథనేషియా అనే పదం 2 ప్రాచీన గ్రీకు పదాల నుండి వచ్చింది. అవేంటంటే, ఒకటి యు అంటే మంచి అని, అలానే థాంటోస్ అంటే మరణం. సో థాంటోస్ రెండింటిని కలిపేస్తే దాని నుంచి వచ్చిన వర్డే యుథనేషియా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అది ఒక మంచి మరణం, ఇట్స్ అ గుడ్ డెత్ అని. కొన్నిసార్లు దీన్నే మర్సీ కిల్లింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యుథనేషియాకి సంబంధించి 2 రకాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి యాక్టివ్ యుథనేషియా, ఇంకోటి ప్యాసివ్ యుథనేషియా. ఇందాక మనం తెలుసుకున్నాం కదా,
మన భారతదేశంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ద్వారా అనుమతించబడిన అనాయాస ప్రక్రియ ఏది అంటే ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియాలో మన ఇండియాలో లేదు. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, వేరాజ్ దిస్ ఈజ్ అలౌడ్. మరి యుథనేషియాలో 2 రకాలైన సంగతి అయితే మనకు క్లియర్గా అర్థమైంది. మరి ఆ 2 ప్రక్రియలు ఏమేం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా యాక్టివ్ యుథనేషియా. దీనిని పాజిటివ్ యుథనేషియా అని, కొన్నిసార్లు అగ్రెసివ్ యుథనేషియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రత్యక్ష జోక్యం ద్వారా మానవుని ఉద్దేశపూర్వక మరణాన్ని సూచిస్తుంది. అంటే ఆ మనిషిని చంపడం కోసమే అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది పనికిరాని జీవితాన్ని మరియు అర్థం లేని ఉనికిని అంతం చేయడానికి ఒక ప్రత్యక్ష చర్య. నేను ఎలాగో సఫర్ అవుతున్నాను. మీరు ఒక చిన్న క్లాజ్ మర్చిపోయారు. ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా మనిషి ప్రాణం తీసుకోవడానికి అంటే ఇందాక ఆ ఎగ్జాంపుల్కి సంబంధించి అనుకున్నారు. బట్ ఇన్ జనరల్గా యుథనేషియా అనేది మెడికల్ టర్మ్స్ దగ్గరకు వస్తుంది. చాలామంది చాలా దీర్ఘకాలిక వ్యాధులతో, రోగాలతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నామో తెలియదు అన్నట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో మనోవేదన అనుభవిస్తూ ఉంటారు. ఈ కష్టం మా వల్ల కాదండి, ఇంకా చాలు. ఆ పేషెంటే దీన్ని రికగ్నైజ్ అయ్యి, లేదు నాకు అసలు బ్రతకాలేం లేదు, ఇలా బాధపడుతూ బ్రతికే కన్నా నేను చనిపోతానని వాళ్ళు డిసిజన్ తీసుకుని నా ప్రాణాన్ని తీసేయండి అని డైరెక్ట్గా ఒకవేళ చేస్తే దాన్ని యాక్టివ్ యుథనేషియా కానీ, పాజిటివ్ యుథనేషియా కానీ, అగ్రెసివ్ యుథనేషియా కానీ అంటారు. దాన్ని ఎలా చేస్తారు అంటే ఒక ఔషధం అంటే ఒక మెడిసిన్ కానీ, ఒక డ్రగ్ కానీ యొక్క ప్రాణాంతక మోతాదులను, ఉదాహరణకి ఇప్పుడు ఒక పర్సన్కి ఇంత అమౌంట్ ఆఫ్ ఇంజెక్షన్ కానీ, ఇంత అమౌంట్ ఆఫ్ డ్రగ్ కానీ బాడీలోకి ఇస్తే ఆ పర్సన్కి అది క్యూర్ అవుతుంది. ఏదైనా సరే అతి అయితే ప్రమాదం అవుతుందన్న సంగతి మీకు తెలుసు. అలా వాళ్ళ బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ డోసేజ్ ఇచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళ బాడీకి అది పాయిజన్గా కానీ, టాక్సిక్గా కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా వాళ్ళ ప్రాణం తీస్తారు. ఇలా ఇవ్వడం లేదా ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇవ్వడం, కొన్నిసార్లు పాయిజన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఈ ప్రక్రియ అనాయాస సాధారణంగా మరణాన్ని కలిగించే శీఘ్ర సాధనం, అంటే తొందరగా అయిపోయే విధంగా అనమాట. అన్ని రకాల క్రియాశీల అనాయాసాలు మన భారతదేశంలో చట్ట విరుద్ధం. ఇన్ ఎనీ విచ్ వే యాక్టివ్ యుథనేషియా ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. దీనినే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్ అసిస్టెడ్ డెత్ లేదా డాక్టర్ అసిస్టెడ్ సూసైడ్ అంటారు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ డాక్టరే ఇస్తున్నారు కాబట్టి. అండ్ నౌ ద సెకండ్ వన్, నిష్క్రియాత్మక అనాయాసం. దీనిని ప్యాసివ్ యుథనేషియా అంటారు. దీనిని ప్రతికూల అనాయాస అంటే నెగిటివ్ యుథనేషియా, అలానే నాన్ అగ్రెసివ్ యుథనేషియా అని కూడా పిలుస్తారు. క్వైట్ అపోజిట్ టు ద యాక్టివ్ యుథనేషియా. అవసరమైన మరియు సాధారణ సంరక్షణ లేదా ఆహారం మరియు నీటిని అందించకుండా ఇది ఉద్దేశపూర్వకంగా మరణాన్ని కలిగిస్తుంది. యాక్టివ్ యుథనేషియాలో ఏం చేస్తున్నారు? ఏదైనా పాయిజన్ ఇంజెక్ట్ చేయడం కానీ, లేదు ఇవ్వాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ డ్రగ్ క్వాంటిటీ ఇచ్చేసి చంపేయడం కానీ చేస్తున్నారు. ప్యాసివ్ యుథనేషియాలో ఒక పేషెంట్కి ఉదాహరణకి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆక్సిజన్ మాస్క్ని తీస్తారనుకోండి, లేదు ఆ పర్సన్ ఫుడ్ తినాలి, ఫుడ్ తినడం మానేశాడు అనుకోండి, లేదు ఆ పర్సన్కి వాటర్ ఇవ్వాలి, ఆ పర్సన్కి వాటర్ సప్లై చేయట్లేదు అనుకోండి, దాన్ని ప్యాసివ్ యుథనేషియా అంటారు. ఇది కృత్రిమ లైఫ్ సపోర్ట్ సిస్టమ్లను నిలిపివేయడం, ఉపసంహరించుకోవడం లేదా తొలగించడాన్ని సూచిస్తుంది. అంటే కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేసేయడం, లేదు కొద్దిగా తీసేయడం అని. సో ప్యాసివ్ యుథనేషియా అంటే ఆల్ ఆఫ్ అ సడన్ అది ఇండైరెక్ట్గా ఎలా ఉంటుందంటే మనిషిని చంపినట్టు కాకుండా వాళ్ళకి మనం సపోర్ట్ తీసేస్తున్నాము. మనం సపోర్ట్ తీసినందుకు ఆ మనిషి చనిపోతున్నాడు, కానీ ఆ మనిషి చనిపోవడానికి మనం ఏ ప్రయత్నాలు చేయట్లేదు. అందుకని ఇండియాలో ఈ విధమైన అనాయాస మరణాలు అలౌడ్. ప్యాసివ్ యుథనేషియా ఈజ్ అలౌడ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్. బట్ ఈవెన్ దెన్ దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరి సమక్షంలోనే ఇది చేస్తారు. మీరు అనొచ్చు, అసలు ఎవరైనా వాళ్ళ ప్రాణాలను ఎందుకు తీయాలని హాస్పిటల్కి వెళ్తారో, అంతగా అవసరమైతే సూసైడే చేసుకుంటారు కదా అని. నో, సూసైడ్ మన భారతదేశంలో ఇల్లీగల్. బట్ ఈవెన్ దెన్ యుథనేషియాకి సంబంధించి దానికి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది అని మనం గమనిస్తే, ఫస్ట్ నొప్పి ముగింపు అంటే ఎండ్ ఆఫ్ ద పెయిన్. వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్స్ని ఒక్కసారిగా ఫినిష్ చేసే ఛాన్స్ యుథనేషియా ఇస్తుంది. అందుకని ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. వ్యక్తి ఎంపికను గౌరవించడం. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఆర్టికల్ 21. ఒక పర్సన్ తన జీవితానికి సంబంధించి తను ఏదైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకి నేను ఈరోజు ఈ బట్టలు వేసుకోవాలని మనకు ఎవరైనా చెప్తున్నారు? అఫ్కోర్స్ కొన్నిసార్లు చెప్తారు. బట్ ఈవెన్ దెన్ అది మన ఇష్టం. ఏ పని చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎవరితో మనం జీవితాన్ని పంచుకోవాలి, ఇలా అన్ని డెసిషన్స్ మనమే తీసుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మన డెత్కి సంబంధించిన నిర్ణయం మనం ఎందుకు తీసుకోకూడదు? హెన్స్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ అందుకు యుథనేషియా అనేది సిగ్నిఫికెంట్. ఇతరులకు చికిత్స, మరీ ముఖ్యంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో లేదా డెవలపింగ్ కంట్రీస్ లేదా ఎమర్జింగ్ కంట్రీస్, ఉదాహరణకి మన ఇండియానే తీసుకోండి. మన ఇండియాలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా డెవలప్ అవ్వలేదు. చాలా వరకు హాస్పిటల్స్లో బెడ్సే లేవు.
అలాంటిది ఇప్పుడు ఇలా లాంగ్ టర్మ్ డిసీజెస్తో సఫర్ అవుతున్న పర్సన్ మీరు అదే బెడ్ మీద పెట్టారనుకోండి, ఆల్రెడీ బెడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మన భారతదేశంలో ఉండాల్సిన డాక్టర్ల కన్నా తక్కువ డాక్టర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ సఫర్ అవుతున్నప్పుడు కొత్తగా ఒకవేళ పేషెంట్స్ వస్తే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అలా ఇస్తారు. దాని బదులు ఎవరైతే వీళ్ళు క్యూర్ అవ్వరు ఎనీ విచ్ వే, సో దాని బదులు యుథనేషియా ద్వారా వాళ్ళ డెత్ కాజ్ అయితే వీళ్ళ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని. గౌరవప్రదమైన మరణం, అగైన్ ఆర్టికల్ 21, ప్రతి ఒక్కళ్ళకి గౌరవంగా బ్రతికే హక్కు ఉన్నప్పుడు గౌరవంగా మరణించే హక్కు ఎందుకు ఉండకూడదు? అలా జీవితం మొత్తం బాధపడుతూ బ్రతికి చివరికి చనిపోయే బదులు ఎనీవేస్ నేను ఇప్పటివరకు ఆనందంగా బ్రతికాను, నేను అలానే బ్రతకాలి అనుకున్నప్పుడు అలానే మరణించాలని కూడా అనుకుంటున్నాను, ఆ పర్సన్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేయొచ్చు. అందుకని యుథనేషియా అనేది సిగ్నిఫికెంట్. మానసిక వేదనను పరిష్కరించడం, ఒక పర్సన్ హాస్పిటల్లో సఫర్ అవుతున్నప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజ్ హూ సఫర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అక్కడ సఫరింగ్స్ అన్నప్పుడు ఫైనాన్షియల్ సఫరింగ్స్ వస్తాయి, ఇమోషనల్ సఫరింగ్స్ వస్తాయి, ఫిజికల్ సఫరింగ్స్ వస్తాయి, మెంటల్ సఫరింగ్స్ వస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగా ఆ పేషెంటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదే ఆ పర్సన్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ కానీ ఫార్చునేట్లీ కానీ తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే అట్లీస్ట్ ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ కొంతైనా సరే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని యుథనేషియా ఇస్ సిగ్నిఫికెంట్. రిమెంబర్, మనం యుథనేషియా యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడట్లేదు, యుథనేషియా అనేది ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగింది, వై ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్ అనే అంశం గురించి చెప్తున్నాం. ప్రతి నాణానికి ఈ రెండు వైపులా ఉంటాయి, ఎవ్రీథింగ్ హ్యాస్ టూ సైడ్స్, ప్రతి మనిషికి కూడా రెండు కోణాలు ఉంటాయి. అలానే యుథనేషియాకి కూడా అది ఎంత సిగ్నిఫికెంట్ ఉన్నదైతే దాంట్లో కూడా అంతే ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఒకటి వైద్య నీతి, మెడికల్ ఎథిక్స్. డాక్టర్లు, వైద్య వృత్తి, మెడికల్ ప్రొఫెషన్ ఉన్నదే మనుషులని కాపాడడానికి. మరి అలాంటిది అదే డాక్టర్ ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికైతే ఇంకా వైద్య వృత్తి ఉండి లాభం ఎందుకు? అందుకని ఇట్ ఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద మెడికల్ ఎథిక్స్. అలానే నైతిక తప్పు, ఇట్స్ ఎ మోరల్ క్రైమ్ లేదా మోరల్ రాంగ్ అని చెప్పొచ్చు. ఇర్రెస్పెక్టివ్, డాక్టర్ అనే కాదు, యాజ్ అ పర్సన్ మనం ఎవరిని కూడా చంపడానికి వీలు లేదు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా మనం ఒక పర్సన్ మర్డర్ చేయలేము, చంపలేము. మరి అలాంటిది యుథనేషియా దానికి ఒక వేరే పేరు పెట్టి హౌ కెన్ వీ డూ దట్ టు అ పర్సన్ హూ ఇస్ సఫరింగ్? వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళని ఇంకా బయటికి తీసుకురావాలి కానీ చంపేస్తే అంటే ఎట్లా కుదురుతుంది? అండ్ హెన్స్ ఇట్స్ రాంగ్. అలానే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ వన్, సూయిసైడ్ వర్సెస్ యుథనేషియా. భారతదేశంలో సూయిసైడ్ చేసుకోవడం ఇల్లీగల్, తప్పు, నేరం. అది సూయిసైడ్ చేసుకోవడం నేరం అయినప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకంటే వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం ఉంది కాబట్టి వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పిన సూయిసైడ్ క్రైమ్ అయినప్పుడు యుథనేషియా కూడా క్రైమే అవ్వాలి. అలానే ఎక్స్ ఫ్యాక్టర్, చాలామంది ఎన్నో సంవత్సరాలు కోమాలో ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ బెడ్ మీద నుంచి లేచి ఒక నార్మల్ లైఫ్ బతికిన ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో చూస్తుంటాం. ఇట్స్ ఎ మిరాకిల్ ఇన్ లైఫ్ అంటూ ఉంటారు. మరి అలాంటి మిరాకిల్ వాళ్ళ లైఫ్లో కూడా జరగచ్చుగా. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆ మనిషి ఎంత సఫరింగ్లో ఉన్నా ఒక పాజిటివ్ వేతో మీరు బ్రతకవచ్చు, మీరు బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వై డోంట్ యూ లీడ్ ఎ గ్రేట్ లైఫ్ షోయింగ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద అదర్ పీపుల్? అందరికీ జీవితం అనేది సఫరింగ్స్ ఉన్నా సరే ఆ సఫరింగ్స్లో కూడా మనం ఒక పాజిటివ్ వేతో బతకాలని ఎందుకు చూపించకూడదు? మనం టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేసి వాళ్ళని ఆ సఫరింగ్స్ నుంచి బయటకు తీసుకురాకూడదు? అంతేగాని వాడు ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు కదా అని చంపేస్తే లాభమే ఉంది. ఇంకా అప్పుడు జంతువులకి మనుషులకి మధ్య తేడా ఏంటి? చూసారుగా యుథనేషియా గురించి. యుథనేషియాలో రెండు రకాలు, యాక్టివ్, ప్యాసివ్. మన భారతదేశంలో ప్రస్తుతం ప్యాసివ్ యుథనేషియా ఒక్కటే ఉంది, అది కూడా అందరికీ దక్కదు. దానికి చాలా లెంతీ ప్రొసీజర్ ఉంది, దానికి చాలా డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళందరూ అప్రూవ్ చేస్తేనే అప్పుడే ప్యాసివ్ యుథనేషియా అనేది జరుగుతుంది. వెల్, ఇట్ హ్యాస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఇష్యూస్. వాట్ ఎవర్ బీ ద రీజన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి హైలీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా యుథనేషియా అనేది బ్యాన్, ఇట్ ఈస్ ఇల్లీగల్. వెల్, ఓన్లీ ఇండియాలో ప్యాసివ్ యుథనేషియా మటుకే ఉంది. ఆస్ట్రేలియాలోని కొన్ని ఉత్తర రాష్ట్రాలు, అలానే బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి కంట్రీలో కొన్ని యుథనేషియన్ కేసెస్ యాక్టివ్గా కూడా వాళ్ళు అలౌ చేశారు. ఇట్స్ లీగల్ ఇన్ దోస్ కంట్రీస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన మీద చాలా బాధ్యత ఉంది. ఇవాళ యుథనేషియా గురించి సంబంధించి మనం ఈ కరెంట్ అఫైర్ చర్చించుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం దీనికి సంబంధించి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడమే తప్ప ఎవరిని ఎంకరేజ్ చేయడం కోసం కాదు. ఆ విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్.
సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.